హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాల్టి మన శివరాత్రి స్పెషల్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా. దీన్నే మనము కేసరి అని కానీ పిలవచ్చు. ఇది వచ్చేసి మన శివయ్యకి చాలా ఇష్టమైన ప్రసాదం అనే చెప్పొచ్చు. కంపల్సరీగా శివరాత్రి రోజు ఈ ప్రసాదాన్ని రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దీంతో పాటుగా ఇంకా పులిహోర, శనగలు, అలాగే బెల్లం పొంగలి, రవ్వ కేసరి ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారనమాట. ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి హల్వా లేదా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం మనకు పాకమేమీ రానక్కర్లేదనమాట. బెల్లం పూర్తిగా కరిగిపోతే మనకు సరిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే బెల్లం అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. ఈ ప్రసాదంలో మీకు డౌట్ రావచ్చు అనమాట, పంచదారని యాడ్ చేసుకోవచ్చు అని. కానీ దీంట్లో పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. మీకు ఒకవేళ బెల్లం యాడ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళైతే డైరెక్ట్గా పంచదారని ఆ హల్వాలోనే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నా కాబట్టి ముందుగానే కరిగించేసి రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో రాళ్ళు లేదంటే మట్టి లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, ముందుగానే కరిగించేసి మనము స్ట్రెయిన్ చేసుకొని వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. అందుకన్నట్టు నేను ఈ విధంగా ముందుగానే కరిగించేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా పూర్తిగా కరిగించేసుకున్న తర్వాత దీన్ని పక్కకు దించేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇది వచ్చేసి మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ముందుగా హల్వాలోకి మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. దీనికోసం కడాయిని పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో మనము గోధుమ పిండిని కానీ వేయించేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యిని ఒకేసారి యాడ్ చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యిని వాడుతున్నాను. మీరు బయట సూపర్ మార్కెట్లో దొరికే నెయ్యితో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ వచ్చేసి కాజు, కిస్మిస్ 2 రకాలు తీసుకుంటున్నాను అనమాట. మీరు ఇంకా కావాలంటే బాదము, పిస్తా వీటిని కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ 2 రకాల డ్రై ఫ్రూట్స్ని మాత్రమే తీసుకుంటున్నాను. ముందుగా కాజుని వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రకాల కిస్మిస్లను కానీ యాడ్ చేసుకొని ఇవి కానీ కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. కిస్మిస్లు మనం ఎప్పుడైనా సరే నెయ్యిలో వేసుకున్న వెంటనే అవి బాగా పొంగుతాయి అన్నమాట. పొంగితే మనకు తెలిసిపోతుంది ఇవి చక్కగా వేగిపోయాయి అన్నట్టు. చూసారు కదా, కిస్మిస్లన్నీ చక్కగా ఫ్రై అయిపోయేసి బాగా పొంగుతూ వచ్చాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి. బయటకు తీసేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి మనం ఇప్పుడు గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి వచ్చేసి మనము ఇక్కడ హాఫ్ కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకాస్త మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. గోధుమ పిండిని ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండలేమి కట్టుకుంటా కలుపుకుంటూ కాస్త గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోధుమ పిండి చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడగట్టేసి వేసుకోండి. బెల్లం పాకాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు గరిటె సాయంతో లమ్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని మ్యాష్ చేసుకున్నట్లయితే ఈజీగా మ్యాష్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఎక్కువగా గడ్డలు కనుక కనిపించినట్లయితే మీరు పప్పు గుత్తే సాయంతో అయినా మ్యాష్ చేసేసి తీసుకోవచ్చు. నాకు వచ్చేసి గరిటె సాయంతోనే ఈజీగా ఈ లమ్స్ అన్నీ కానీ మెదిగిపోయాయి అన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఒకవేళ అవసరము స్టిక్కీగా ఉంది అనుకుంటే కాస్త మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కానీ కుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిపోయిందనమాట. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఇంకొక 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే మనకు ఈ హల్వా ఏదైతే ఉందో అది చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, ప్యాన్ నుంచి అయితే హల్వా సపరేట్ అయిపోయిందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఇది చల్లారిన తర్వాత కానీ గట్టి పడకుండా మనకు స్మూత్గానే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లో నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుంటున్నాను. కొన్ని వచ్చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట, లాస్ట్లో గార్నిషింగ్ కోసం అన్నట్టు. చూసారు కదా, మన హల్వా అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే బౌల్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసి పెట్టుకున్నాను.
విధంగా హల్వాని గరిటె సాయంతో ఒకసారి చక్కగా ప్రెస్ చేసేసి తీసుకున్నామంటే మనము హల్వాని డిమోల్డ్ చేసుకున్నప్పుడు మంచి షేప్లో వస్తుంది. నేను ఇక్కడ అరిటాకు పైన డిమోల్డ్ చేసి తీసుకుంటున్నాను. చూసారు కదా మన హల్వా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. పైన డెకరేషన్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ విధంగా రెడీ చేసేసి తీసుకుంటున్నాను. ఈ ప్రసాదం ఇంకాస్త కలర్ఫుల్గా కనపడడానికి నేను పైనుంచి కొద్దిగా రోజ్ పెటల్స్ అలాగే కుంకుమ పువ్వుతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఎప్పుడైనా రోజా పూలు ఎక్కువగా ఉన్నట్లయితే బాగా ఎండబెట్టేసి స్టోర్ చేసుకున్నారంటే ఆ రోజ్ పెటల్స్ని మనము డెకరేషన్ కోసం వాడుకుంటే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన మన శివ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. శివయ్యకు ఎంతో ఇష్టమైన ఈ హల్వాని ఈ శివరాత్రికి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దేవుణ్ణి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. చూసారు కదా మన హల్వా చల్లారిన తర్వాత కానీ ఏ మాత్రం గట్టి పడకుండా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఈ వీడియో తీసేటప్పటికి హల్వా అయితే పూర్తిగా చల్లారిపోయిందనమాట. చల్లారినా కానీ చూడొచ్చు మీరు ఎంతో పర్ఫెక్ట్గా ఉందని. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇది ఓన్లీ ప్రసాదం కిందే ప్రిపేర్ చేసుకోవాలని ఏం లేదనమాట. మీకు ఎప్పుడైనా హెల్తీగా ఏమైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా హెల్దీ అలాగే మంచి టేస్టీ రెసిపీ అనే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ శివరాత్రి స్పెషల్ ప్రసాదం రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.